హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ధనపాల్ పూజ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఫుడ్ ఛాలెంజ్, ఈటింగ్ ఛాలెంజ్. ఫ్రెండ్స్, ఎవరు ఫస్ట్ తింటారనేదే ఛాలెంజ్. ఫుడ్ ఛాలెంజ్ కోసం చేసిన ఐటమ్స్ ఏంటంటే చెప్పు పూజ. సీరగ సాంబార్ రైస్తో పలావ్ చేశానండి. ఉడకపెట్టిన గుడ్లు, చికెన్ కర్రీ, పెరుగు పచ్చడి నేను చేసిన ఐటమ్స్. ఈ ఐటమ్స్ చేసిందండి ఈరోజు. దీన్ని ఎవరు ముందు తింటారనేదే ఛాలెంజ్. స్టార్ట్ చేద్దాం వీడియో, ఓకేనా? పెరుగు పచ్చడి పెట్టుకునేసి ముందుగా ఈరోజు చేసిన ఐటమ్ ఏంటంటే చెప్పింది కదా, సీరగ సాంబార్ రైస్తో పలావ్ చేసింది, ఉడకపెట్టిన కోడిగుడ్లు, ఇంకా చికెన్ కర్రీ చేసింది, రైతా పెరుగు పచ్చడి కూడా చేసింది. వేసి పెట్టుకునేసి ఓకే, స్టార్టా? వేసి పెట్టుకుందామా? పెట్టుకునేసి మళ్ళీ దానికోసం టైం వేస్ట్ అవుతుంది కదా. ఓకే ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేస్తున్నాం. ఎవరు గెలుస్తారో మీరే గెస్ట్ చేయండి. ఓకే, చూద్దామా ఎవరు గెలుస్తారో. ఓకే, డన్. ఓకే డన్. రెడీ? 1 2 3 స్టార్ట్. నాకెందుకు అన్నం ఎక్కువ అనిపిస్తుందా? ఇద్దరు కరెక్ట్గా ఈక్వల్గా పెట్టింది. ఎక్కువ పెట్టేసాం, లిమిట్గా పెట్టేసి పోయినాం సార్. అమ్మో, ఛాలెంజ్ కాదండి, ఛాలెంజ్ అంటే తినలేకపోవాలనా? ఇద్దరు కరెక్ట్గా పెట్టాను. సూపర్గా ఉంది ఫుడ్ మాత్రం. సూపర్ టేస్ట్ చేసింది పూజ రోజా. మీరు కూడా సీరగ సాంబార్ రైస్తో పలావ్ ఎప్పుడైనా చేశారా? కామెంట్ చేయండి. ఈ రైస్ మా పొలంలోనే పడిచిందండి. సీరగ సాంబార్ రైస్తో బిర్యానీ చేసుకుంటే సూపర్ ఉంటుంది. అదే ఈ స్పెషల్ బిర్యానీకి బాగుంటుందండి సీరగ సాంబార్. చేసుకోండి, టేస్ట్ చూసి ఎలా ఉందనేది కూడా చెప్పండి, కామెంట్స్ చేయండి. వాము అంటే సగం తినేసి ఎవరు ముందు తినేసి అది పొడి పెట్టుంటే పోయినా. అన్నం క్వాంటిటీ తగ్గించేస్తుంటే బెన్ను, ఇద్దరు ఈక్వల్గా వేసుకున్నా కూడా.
మనం తినే కెపాసిటీ పెట్టుకొని కరెక్ట్గా లిమిట్గా పెట్టుకుని ఈక్వల్గా వేసేసాను నువ్వు. ఈక్వల్గా వేయాలా ఏమంటే కరెక్ట్ ఈక్వల్గా వేసేదన్నా కొంచెం తక్కువ పెట్టి ఇద్దరికి ఈక్వల్గా కొంచెం తక్కువ పెట్టేసిండవా మీరు చెప్పింది అయిపోయి ఉంటుంది. రైతా ఉందా? బాగుంది నిజంగానే. థ్యాంక్స్ అండి. తగ్గేది లేదు తింటున్నావా? ఇంకా మిమ్మల్ని చూస్తుంటున్నాను నేను కాకపోతేనే అలానే. చికెన్ గుడ్డు అన్నీ అయిపోలా, ఏది మిగిలిన ఓడిపోయినట్టే. నాకు తోలు నచ్చదు. ఏమో ఒక్కొక్కరు 2 కేజీలు 3 కేజీలు పెట్టుకుని తింటారే పోటీల వల్ల. వాళ్ళు ఎక్కడ తింటారా? అమ్మో నిజంగా గ్రేట్ అబ్బా. వాళ్ళ ఫుడ్ ఛాలెంజ్ చేయడం చిన్న కథ కాదండి. అమ్మో నిదానంగా కొంచెం తినేచ్చు కానీ వేగంగా తినలేకున్నాం. వా నాకు లోడ్ ఓవర్.
నేనే గెలిచాను ఫ్రెండ్స్. నేనే గెలిచాను ఫ్రెండ్స్. నార్మల్గా తినే అన్నం కన్నా ఎక్కువ పెట్టేసింది. తెలియకుండా ఛాలెంజ్ కోసం ప్లాన్ చేసుకున్నామా, కొంచెం ఎక్కువ ఐటెం పెట్టుకునేసాము, ఎక్కువ పెట్టుకున్నాము, ఎక్కువ శాతం. దాంతోపాటు 2 కోడిగుడ్లా. వామ్మో, ఇంకా మీకు చూపించేసిన తర్వాత కట్ చేయలేము, తినకుండా వదిలేస్తే ఓడిపోతాం. ఫుల్ టైట్, మాటలు కూడా రావట్లేదు, ఏమనుకోబాకండి ఫ్రెండ్స్. నేనే గెలిచాను. నాకు ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. పూజ చాలా మిగిలిపోయింది, అన్నం మిగిలిపోయా, చికెన్ మిగిలిపోయా, కోడిగుడ్డు కూడా మిగిలిపోయింది. నేనే గెలిచాను ఫ్రెండ్స్. నా వల్ల అయితే కాలేదు ఫ్రెండ్స్, తిన్ను చాలా ఇబ్బంది, చాలా కష్టం. అయితే అబ్బా, ఫుడ్ ఛాలెంజ్ ఎట్లా చేసే చేస్తారో వాళ్ళు గ్రేట్ అండి. వాళ్ళు కష్టం అబ్బా. చూసే వాళ్ళకి ఈజీగా ఉంటది కానీ చేస్తే తెలుస్తుందండి. తినలేకపోతా. అబ్బా, మా కోసం ఒక లైక్ కొట్టండి. ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియో ఎలా ఉందనేది మమ్మల్ని ఫాలో అవ్వండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ అండి.